మీ ఆధునిక మానసిక శాస్త్ర దృక్పథం, అలాగే ఆధ్యాత్మికతను శాస్త్రీయ పరంగా అర్థం చేసుకోవడం అనే ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. అది చాలా నిగూఢ శాస్త్రం. ఆధునిక మానసిక శాస్త్రం ఆధ్యాత్మికత యొక్క ఉపరితలాన్ని కూడా ఇంకా స్పృశించలేదు. ప్రాథమిక విషయాలైన చైతన్యం గురించి కూడా వారు చైతన్యం అంటే ఏమిటి అని నిర్వచించడానికి ఇప్పటికీ తడబడతారు. ఆధ్యాత్మికత ఎంతో ఎంతో ముందంజలో ఉంది. ఎందుకంటే అది చైతన్యం గురించి అర్థం చేసుకునేందుకు, వివిధ చైతన్య స్థితుల ద్వారా ప్రయాణించడానికి సహాయపడుతుంది. మానసిక శాస్త్రాలన్నీ చేతనత్వానికి సంబంధించినవే. చైతన్యంలో కలిగే ఎగుడు దిగుడులు, భ్రాంతి వంటి స్థితులే చాలా వరకు మానసిక వ్యాధులను, భావోద్వేగ అలజడులను కలుగచేస్తాయి. Psychiatry, psychological studies, all these are related to consciousness only. And mostly the aberrations in the consciousness that is reflected in the mental diseases, emotional turbulences. దీనికి మూల కారణం ఎప్పటికీ మన సంస్కారాలు లేదా ముద్రలే. ఈ ముద్రలు మన గత జన్మకు సంబంధించినవి కావచ్చు, లేదా ప్రస్తుత జన్మకు సంబంధించినవి కావచ్చు. అవి మనంతట మనం ఏర్పరచుకున్నవి, లేదా చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల ఏర్పడినవి కావచ్చు. ఉదాహరణకు, తల్లిదండ్రుల అలవాట్లు, అవి మంచివి లేదా చెడువి కావచ్చు. ఈ 9 నెలల గర్భవాస సమయంలో తల్లి ఆలోచనలు, తండ్రి భావాలు ఇవన్నీ గర్భస్థ శిశువును ప్రభావితం చేస్తాయి. మనం కేవలం జన్యువులనే కాకుండా దానికి మించి కొన్ని వంశపారంపర్యంగా పొందుతాం. వాటిని గురించి అంతగా పరిశోధనలు జరగలేదు. Not much focus has been given to how we not only inherit DNAs, chromosomes, but we inherit something beyond all that. The traits, the habits, the culture, attitudes, especially attitudes. That is also partially inherited from parents. అవి మన లక్షణాలు, అలవాట్లు, సంస్కృతులు, వైఖరులు కావచ్చు. ముఖ్యంగా వైఖరులు పాక్షికంగా తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తాయి. వాటిని తటస్థీకరించడం ఎలా? వాటిని శుద్ధీకరణ చేసుకోవడం ఎలా? నా లోపాలను తెలుసుకున్న నేను ఎటువంటి జీవితం గడపటం ద్వారా ఆ లోపాలను నా తర్వాతి తరానికి సంక్రమించకుండా చేయగలను? అది గర్భధారణ సమయంలోనే సంభవించగలదు. మరి ఏం చేయాలి? మనలో చాలా వరకు గర్భధారణ సమయం గురించి ఎలాగూ తెలియదు. గర్భధారణ ఎప్పుడైనా జరగవచ్చు. కాబట్టి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? గర్భధారణ సంపూర్ణమైనదిగా ఉండాలి. మన స్వంత వైఖరి అనేది ఎప్పుడైనా అని కాకుండా ఎల్లప్పుడూగా మారాలి. ఆ వైఖరిలో మనం అంతరంగంతో లోతుగా అనుసంధానం అవ్వాలి. పశు సంబంధమైన కలయిక కావచ్చు, లేదా చైతన్యపూర్వకంగా గాఢ ప్రేమతో అటువంటి భాగస్వామి లభించినందుకు భగవంతునికి కృతజ్ఞతాపూర్వక కలయిక కావచ్చు. అప్పుడు ఆకర్షింపబడే ఆత్మ విభిన్న చైతన్య స్థాయిలో, విభిన్న అవగాహన స్థాయి, ఇంకా అనేక లక్షణాలతో ఉంటుంది. మీరు ఇటువంటి పరిశోధనలో సహాయపడితే బాగుంటుందని నేను భావిస్తాను. తల్లిదండ్రుల అలవాట్లు ఎలా మార్పు చెందడం ద్వారా తరువాతి తరాలను ఇప్పటికన్నా మరింత మెరుగుపరచవచ్చు. కానీ ఇది దీర్ఘకాలిక పరిశోధన కాబట్టి దయచేసి దీనిని గురించి ఆలోచించండి. ఇది మనతో ప్రారంభమై మన తరువాత వందల సంవత్సరాల వరకు కొనసాగవచ్చు కూడా.